నిన్న ఉమెన్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించింది పరేడ్ మైదానంలో. మనం చూడొచ్చు పరేడ్ మైదానంలో వచ్చినటువంటి జనాలు, ఒకవైపు కొండా సురేఖ, మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి, మరొక వైపు సీతక్క, అలాగే అభివాదం చేస్తూ వాళ్ళు వస్తూ ఉంటే ఇక్కడ మహిళలకు సంబంధించి వేదికపై నుంచి మహిళలకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క అంటూ ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి మీటింగ్లో చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుంది అనేది రేవంత్ రెడ్డి స్వయంగా వివరించినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ఆర్థిక ప్రగతికి ఆడబిడ్డలే అండ, స్వయం సహాయక సంఘాల సహకారంతో $1 ట్రిలియన్ స్థాయిని సాధిస్తాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% సీట్లు అతివలకే. మహిళా సంఘాలకు రైసు మిల్లులు కేటాయిస్తాం. మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టన్నెల్ కూలితే పంటలు ఎండితే బారాసా నేతలు సంబరపడుతున్నారని మండిపాటు. ఆడబిడ్డలకు సంబంధించినటువంటి విషయంలో చాలా మాటలు మాట్లాడిండు. తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల అండతో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వ్యాపారంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళలను తీర్చిదిద్దుతామన్నారు. 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేసే బాధ్యత తనదేనన్నారు. ఇందిరా మహిళా శక్తికి ప్రపంచానికి ఆదర్శంగా నిలుపుతామన్నారు. వచ్చే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకే ఇస్తామన్నారు. చేతి వృత్తుల వారి ఉత్పత్తులకు పన్నులను మినహాయించామని భరోసా ఇచ్చారు. టన్నెల్ కూలితే పంటలు ఎండితే భరోసా నేతలు తమను తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విధానాన్ని విడుదల చేశారు. సో దానిలో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఒకవైపు ఆర్టీసీ బస్సులను ప్రతి ఒక్కొక్క యూనిట్కి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులను, ఆర్టీసీకి అద్దెకిచ్చే బస్సులను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్, సీతక్క, గద్వాల విజయలక్ష్మి, పొన్నం ప్రభాకర్, అలాగే సజ్జనార్కు సంబంధించినటువంటి ఫోటోలు. మరొక వైపు మొత్తానికి బస్సులను విడుదల చేయడం జరిగింది. 50 బస్సులను జెండా ఊపి ప్రారంభించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఆర్టీసీకి అద్దెకిచ్చేందుకు మండల సమైక్యల కోసం కొనుగోలు చేసిన 50 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పునరుగమిస్తుంది. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ చేరుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలని వాటి నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1.30 కోట్ల జట్ల ఏకరూప దుస్తులను కుట్టే బాధ్యతలను వారికి అప్పగించాం. మహిళా సంఘాల సమావేశాల కోసం ప్రతి జిల్లా కేంద్రంలోనూ 25 కేట్లతో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మిస్తున్నాం. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను వారికి అప్పగిస్తాం. వారితో 1000 మెగావాట్ల విద్యుత్ బస్సులను కొనిపించి ఆర్టీసీకి అందజేస్తాం. రాజకీయాల్లో మహిళలు రాణించి సమాజానికి సేవ చేయాలి. రైసు మిల్లులు, గోదాములు కూడా మహిళలకే ఇస్తామని చెప్పిండు. ఇక మొత్తం మీద తరలి వచ్చినటువంటి మహిళా శక్తి కిక్కిరిసినటువంటి ప్రాంగణం అంటూ ఒకవైపు చూస్తూ ఉన్నాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి విషయంలో డెవలప్మెంట్ కోసము ప్రభుత్వము అన్ని రకాలుగా ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇక ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలతో పోటీ పడదాం. వీరనారి చాకలి ఐలమ్మ విద్యాలయంలో విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులైన మీరు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ వర్సిటీలతో పోటీ పడాలి. అవసరమైన నాణ్యమైన బోధన, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరపున కల్పిస్తాం. మన విద్యా ప్రమాణాలను పెంచుకుందాం. మీరు బాగా చదివి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులుగా ఉన్నతంగా ఎదిగి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పిండు. నిన్న చాకలి ఐలమ్మ వర్సిటీలో భవనాల నిర్మాణాల కోసము శిలాఫలకం ఆవిష్కరించినటువంటి విషయంలో ఆ సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు. దానికి అసదుద్దీన్ ఓవైసీ కూడా తను ఎంపీగా ఉన్నాడు ఆ ప్రాంతానికి, కాబట్టి తను అయితే రావడం జరిగింది. మొత్తం మీద నిన్న 2 విషయాలు, ముఖ్యంగా చాకలి ఐలమ్మకు సంబంధించినటువంటి వర్సిటీ భవనాల ఓపెనింగు, దాంతోపాటుగా 50 బస్సులు ఓపెనింగు, దాంతోపాటుగా రైస్ మిల్లులు, అలాగే గోదాములను మహిళలకు అప్పచెప్తామని చెప్పడము, 33% రిజర్వేషన్, ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా 33% రిజర్వేషన్ గురించి ప్రస్తావించడము, ఇవన్నీ విషయాలను మాత్రము మనము ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని మనమైతే అర్థం చేసుకోవచ్చు.